హలో అండి, వెల్కమ్ టు వ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు నేనైతే మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే బెండకాయ మసాలా కర్రీ. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా కడాయి తీసుకోవాలి. అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అది వేడిన తర్వాత 1 ఇంచు పొడవు వరకు కట్ చేసిన బెండకాయలని ఇందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బెండకాయని మొత్తం మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మనం ఇందులో ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఇందులో జిగురు అనేది మొత్తం బయటకు అనేది స్ప్రెడ్ అవుతుంది. ఆ జిగురు అనేది లేకుండా ఉండేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. కొంచెం హై ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొంచెం మనకు జిగురు అనేది బయటకు అనేది రావడం జరుగుతుంది. చూసారా, ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది మొత్తం లేకుండా ఉండేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. జిగురు అనేది కూడా లేకుండా ఉంది. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ ఈ పక్కన పెట్టేసిన తర్వాత అదే కడాయిలో మరొక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే నేను కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నా. ఇదంతా మంచిగా ఇవన్నీ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడైతే చెట్టు నుంచి అప్పుడే ఫ్రెష్గా తెంపిన కరివేపాకును అయితే ఒక 2 రెమ్మల వరకు అయితే ఇందులో వేసేస్తున్నా. ఈ కరివేపాకు వేసి మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక 3 టమాటాలను అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇందులో వేస్తున్నా. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ ఈ టమాటా ముక్కలకి బదులు టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుతూ ఉండాలి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఈ టమాటా ఉడికేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. మరొకసారి మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు ఉంచాలి. సో 5 నిమిషాల తర్వాత మనకి ఇక్కడ టమాటాలు అనేవి చక్కగా ఉడికిపోయాయి. ఇలా అంతా ఒకసారి మ్యాష్ చేసినట్టు కలుపుకోవాలి. ఇలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు, 2.5 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని అయితే వేస్తున్నా. మీరు ఇక్కడ మీ స్పైసెస్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసి మరొకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 కప్పు వరకు పెరుగునైతే బాగా కలుపుకొని ఇందులో వేసేస్తున్నా. ఇలా పెరుగు వేసిన తర్వాత అంత మంచిగా కలుపుకోవాలి. పెరుగు మంచిగా మొత్తం ఇందులో కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి. చూసారా, ఇలా అంతా మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించాలి. మూత పెట్టేసి అయితే లో ఫ్లేమ్ మీద ఉడికిస్తున్నా. ఒక 5 నిమిషాల తర్వాత చూసారా, ఆయిల్ అనేది మొత్తం పైకి సెపరేట్ అయ్యింది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని అయితే ఇందులో వేసుకోవాలి.
మొత్తం ఒకసారి ఈ మసాలా బెండకాయలకు పట్టేలాగా అంతా మంచిగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ టేస్ట్ చూస్తే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే కొద్దిగా యాడ్ చేస్తున్నా. ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించాలి. దానికంటే ముందు కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే నేను మెంతి పొడి యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ మూత పెట్టేసి అయితే లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడికించాలి. ఇక్కడ 5 నిమిషాల తర్వాత ఇక్కడ ఎందుకు ఉడికించాలి అంటే ఇక్కడ మసాలా అనేది బెండకాయ ముక్కలకు పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ఇక్కడ ఒక గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు చిక్కగా అనిపిస్తే చిక్కగా, మరీ పల్చగా అనిపిస్తే పల్చగా కూడా మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ వరకు నీటిని యాడ్ చేసిన. సో నీటిని వేసుకున్న తర్వాత మంచిగా అంత ఒకసారి కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూసారా చక్కగా ఉడికిపోతుంది మనకు బెండకాయ. అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ కర్రీ అనేది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి అయితే ట్రై చేయండి. చూసారు ఇక్కడ మనకు బెండకాయ కూడా చాలా చక్కగా ఉడికిపోయింది. సో ఫైనల్గా కొత్తిమీరకైతే వేసుకోవాలి. కొత్తిమీరకు వేసి మరొకసారి అంతా మంచిగా కలుపుకొని 1 నిమిషం పాటు అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇక్కడ మనకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది. సో 1 నిమిషం తర్వాత ఇలా మూత తీసి చూస్తే కర్రీ అనేది రెడీ అయిపోయింది. రుచి అనేది చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.